2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అలగారి రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. ప్రస్తుతం బంగారం భారీ పతనం వెనుక ఉన్నటువంటి అంటే ఆ స్కామ్స్ ఏంటి, మోసాలేంటి, అసలు ఏం జరుగుతుంది? గ్రాడ్యువల్‌గా అంటే ప్రీవియస్ ఇయర్స్‌తో కంపేర్ చేసి చూస్తే కూడా అండి, ఇప్పుడు బడ్జెట్ రావటము, దాంతోపాటు స్టాక్ మార్కెట్ పడిపోవటము, మళ్ళీ బంగారం నిన్న విపరీతమైనటువంటి రేట్ ఉంది. దాని తర్వాత మళ్ళీ సడెన్‌గా పడిపోవటము. అంటే దీని వెనక ఏం జరుగుతుంది? అండ్ ఈ ఈ కుట్ర వెనక అనుకోవచ్చు, లేదంటే భారీ మోసాలు ఏమైనా జరుగుతున్నటువంటి అవకాశాలు ఏమైనా ఉందా? ఈ ఈ స్కామ్స్ ఏంటి అసలు? ప్రజల జీవితాలతోటి ఎందుకు ఈ విధంగా అంటే తగ్గటం, పెరగటం అనేటువంటి మైండ్ గేమ్‌ని ఎందుకు ఆడుతున్నారు అనుకోవచ్చు మనం? కామన్ మ్యాన్‌కి జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ పరిణామాలు పెద్దగా అర్థం కానప్పటికి కూడా ఈ వీడియో చూసేవాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కొంత అర్థం చేసుకునే ప్రయత్నాన్ని కూడా మనం సరళతరం చేద్దాం. అంటే కొంత మినిమైజ్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. ముఖ్యంగా ఇంటర్నేషనల్ వ్యవస్థలో అమెరికన్ డాలర్‌కు ఉన్నటువంటి దాని క్రెడిట్ ఎవరికి మనం చెప్పలేం. దానికి ఉన్నటువంటి మార్క్ డాలర్‌దే. సో, ప్రపంచవ్యాప్తంగా డాలర్ యొక్క హెచ్చుతగ్గులను బట్టి మిగిలినటువంటి ప్రొడక్ట్స్ యొక్క ఆ పెరుగుదల, తగ్గుదల అనేది మాత్రం ఇంపాక్ట్. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. డాలర్ పెరిగితే గోల్డ్ వాల్యూ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. డాలర్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ గోల్డ్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఇది కామన్ ఈక్వేషన్. అంటే చిన్న దాన్ని ఏమంటారంటే A+B² ఎట్లయితే మనం చెప్తామో, అదేవిధంగా డాలర్ వాల్యూ బలపడుతుంది అంటే తప్పనిసరిగా గోల్డ్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి మరి ఏం సార్, మీరు గోల్డ్ వాల్యూ డాలర్ పెరుగుతుంటే గోల్డ్ వాల్యూ తగ్గాలి కదా. మనమే చెప్తున్నాం కొన్ని వీడియోస్లో గోల్డ్ వాల్యూ అంటే డాలర్ వాల్యూ పెరుగుతుందని. కానీ ఇక్కడ ఆ చిన్న ట్విస్ట్ ఎట్లా ఉంటుందంటే, అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ కాదు, అది 12 బ్యాంకుల యొక్క సమూహం. అది వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డాలర్ని, అంటే అనేక ప్రొడక్ట్స్ని డాలర్ ఇంపాక్ట్ చేస్తుందని మనం చెప్పుకున్నాం. కాబట్టి అది డైరెక్ట్ ఇండైరెక్ట్ సేల్స్ అన్నింటిలో కూడా ఇంపాక్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు మనం ఎట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మాట్లాడుకుంటున్నామో, అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈక్వల్గా ఉన్నటువంటి ఒక బ్యాంక్, అది ఫెడరల్ బ్యాంక్ అంటారు. ఆ బ్యాంక్ టోటల్గా ఒక బ్యాంక్, అది 12 బ్యాంకులతో ఒక సమూహం. అది దీనికి చీఫ్ హెడ్గా మొన్నటి వరకు ఎవరు ఉండేవారంటే పోవెల్ అనేటువంటి ఒక పర్సన్ ఉండేవాడు. ఆయన ఇప్పటికీ మన కమింగ్ 2026 మే 30th వరకు కూడా ఆయనకి ఆ టైం పీరియడ్ ఉంది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, మే వరకు ఆయనకు ఓపిక పట్టే అవకాశం లేక కదా, ఆయనకు అంత ఓపిక లేక ట్రంప్ ఏం చేశాడంటే, ఈ ప్లేస్లో ఆయన కెవిన్ వార్ష్ అనేటువంటి ఒక పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ కెవిన్ వార్ష్ ఎవరు? ఈయన పూర్తిగా ట్రంప్ యొక్క కరెక్ట్గా చెప్పాలంటే ఆయన యొక్క బంటు. ఈయన కరెక్ట్గా మనం మాట్లాడుకోవాలంటే ఆయన ఏం చెప్తే ఏం చేస్తాడు దీంట్లో. ఇక్కడ ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నాడు. ఫస్ట్ ఎలక్షన్స్లో, సెకండ్ ఎలక్షన్స్లో కూడా చెప్పాడు, ప్రపంచవ్యాప్తంగా డాలర్ని మాత్రం ఇప్పుడు మేము స్ట్రాంగ్ చేస్తాం, డాలర్ వాల్యూ పెరగాలి, డాలర్కి ఉన్నటువంటి ఇంపాక్ట్ పెరగాలి. అదే ఇంపాక్ట్ కదా ఈరోజు మనకి డాలర్ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో రూపాయి వాల్యూ ఈరోజు పడిపోతూ ఉంది. రూపాయి వాల్యూ అంటే 92 రూపాయలు రావడానికి కూడా కారణం అదే. అయితే ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి ఏదైతే డాలర్ వాల్యూ పెరిగితే మనకు గోల్డ్ వాల్యూ తగ్గాలి. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఏం చేస్తుంటే గోల్డ్ని డాలర్స్లో కొంటారు. డాలర్స్లో కొనేటప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ డాలర్ వాల్యూ పెరిగింది కాబట్టి ఉన్నటువంటి తెలియకుండానే మిగిలిన దేశాలకి, అంటే అమెరికాలో మాత్రం తగ్గుతుంది, మిగిలిన డాలర్ మీద డిపెండ్ అవుతున్న అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క గోల్డ్ వాల్యూస్ మాత్రం అమాంతంగా పెరిగిపోతాయి. జస్ట్ రీసెంట్గా ట్రంప్ ఇచ్చినటువంటి ఒక మార్పు ఏంటి, రీసెంట్గా అక్కడ వార్ష్ అనే పర్సన్, ముఖ్యంగా ఈ కెవిన్ వార్ష్ అనే పర్సన్ అపాయింట్ చేస్తున్నానంటే, మే వరకు టైం షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా బిఫోర్ ఆయన ఆ పోస్టులను తీసేసి, పోవెల్ని పోస్టులను తీసేసి ఈయన వార్ష్ అక్కడ అపాయింట్ చేస్తున్నాను ఎప్పుడైతే చెప్పాడో, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ప్రతి దేశం, చైనాని మినహాయిస్తే మిగిలిన దేశాలు అన్నీ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక్కసారి తమ దగ్గర ఉన్న గోల్డ్ వాల్యూస్ని అమ్ముకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే డాలర్ వాల్యూ పెరిగిపోతే ఇమ్మీడియట్గా మళ్ళీ రాబోయే రోజుల్లో వాల్యూ తగ్గుతుందనే ఉద్దేశంతో. అందువల్ల ఇండైరెక్ట్గా ఏమైందంటే, మిగిలిన దేశాల్లో ఇంక్లూడింగ్ భారతదేశంతో సహా అమాంతంగా గోల్డ్ వాల్యూ పెరిగింది అని మనకు ఇండికేషన్ రావడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ జరుగుతున్న మార్పులు. కామన్ మ్యాన్కి ఇవన్నీ కూడా అర్థం కాదు. రోజు పేపర్ చూసుకుంటాడు, రోజు న్యూస్ని చూసుకుంటాడు, అదే అర్జెంటుగా గోల్డ్ వాల్యూ పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది అనేటువంటిది. ఇది కొంతమంది తయారు చేసే ఒక మాఫియా. ఇది ఇంటర్నేషనల్ మాఫియా కొద్దిమంది వ్యక్తుల చేతిలో ఉంటుంది. 95లో ఉండే హర్షద్ మెహతా ఎలా అయితే స్టాక్ మార్కెట్ కుంభకోణం రాత్రి ఎప్పుడైతే మీకు స్టాక్స్ రేట్లు పెరిగిపోయినట్టుగా నేను అనుకుంటాను ఒక 10 నుంచి 20 మంది వ్యక్తులు ఇండియాలో ఉండొచ్చు. మరికొంతమంది వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక 50 నుంచి 60 మంది వ్యక్తులు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. వీళ్ళ చేతిలోనే ఎంటర్ మాఫియా ఉంది. ఓవర్ నైట్ పెరిగిపోవడం, ఓవర్ నైట్ తగ్గిపోవడం, అది కూడా అబ్నార్మల్, డ్రాస్టిక్గా పడిపోవడం, అబ్నార్మల్గా పెరగడం.
ఈ రకమైన చేంజెస్ అనేవి రావడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా అమెరికా తీసుకునే విధానపరమైన నిర్ణయాలు. ఎందుకు ఈ రకంగా తీసుకుంటుంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా తన గుప్పిట్లో ఉండాలంటే ఒక సామ్రాజ్యవాదం ఏదైతే ఈరోజు పెరిగిందో ట్రంప్లో, అంటే ఎప్పుడో మనం అలెగ్జాండర్లో చరిత్రలు చదువుకున్నాం, ప్రపంచం అంతా నా కాళ్ళ కింద ఉండాలి అని చెప్పి ఏదైతే ఒక సామ్రాజ్య ధోరణి అంటాం దాన్ని, ఆ ధోరణి వల్ల ఈరోజు బంగారం రేట్లు అనూహ్యంగా ఇంపాక్ట్ అయింది. కానీ నా ఉద్దేశం, నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం అంటే ఇక్కడ చూపిస్తుంది బంగారం యొక్క ధరలు అయినప్పటికీ కూడా ఇది ఇంటర్నేషనల్గా వేరే వైపు ఖచ్చితంగా ఒక సైన్ కనిపిస్తుంది. బహుశా ఎందుకంటే అక్కడ సౌత్ కొరియా కానీ మిగిలిన దేశాల మార్పులు చూస్తే ఇదేమైనా వరల్డ్ వార్కి దారితీసే పరిస్థితి వస్తుందా? దానికి అనేక రకాల ఇండికేషన్ చెప్తాను. ఒకటి, నిన్న జరిగిన బడ్జెట్లో కూడా మాట్లాడకపోవడం, కేవలం ఇక్కడ వార్ష వైపు మాత్రం చూపిస్తున్నారు, ఇక్కడ కెవిన్ వార్ష వైపు మాత్రం చూపిస్తున్నారు. ఇది కేవలం దీని కూడా కారణం ఆ వ్యక్తులు జరుగుతుందని చూపించి ఇక్కడ మాట్లాడడం. కానీ దీని ఇప్పుడు ఎలా అయితే వెనిజులా అధ్యక్షుడు ముద్రని ఎలా అయితే అరెస్ట్ చేసి ఆ దేశంలోకి వెళ్ళి ఆయన ఇంట్లో పడుకున్న వ్యక్తిని ఒక పెద్ద గద్ద వచ్చి ఎలా అయితే ఎత్తుకుపోయిందో అలాంటి పరిస్థితుల్ని ఒక ఎగ్జాంపుల్ జస్ట్ మనం December 6th చూసాం, December 4th చూసాం. అలాంటి December 4th జరిగింది. January 30th గోల్డ్లో ఉన్నటువంటి ఈ రేట్స్ ఫ్లక్చుయేషన్స్, నెక్స్ట్ ఫిబ్రవరిలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం తప్పనిసరిగా ఏదో జరగబోతుంది. వరల్డ్ వైడ్ చాలా చేంజెస్ కనిపిస్తాయి. ఒక పిచ్చివాడు ప్రపంచాన్ని ఈరోజు పరిపాలిస్తున్న సమయంలో ఆ దేశాన్ని అమెరికా పరిపాలిస్తున్నప్పుడు కూడా ఏదో జరగబోతుంది, వార్షని మాత్రం కనిపిస్తున్నాడు. ఈ పెరుగుదల, ఈ తగ్గుదల, ఈ విషయంలో మాత్రం సామాన్యుడు మాత్రం ఇటువంటి సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా గోల్డ్ ఆర్నమెంట్స్ పర్చేజ్ చేసుకున్న వ్యామోహంలో ఒక రకమైన ఫోమోలో పడిపోయి పర్చేజ్ చేయొద్దని అయితే మనం సూచన చేస్తున్నాం. కానీ రాబోయే ఏదో మార్పులే తప్పనిసరిగా వస్తాయి నాగరాజు గారు. ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన మార్పులు వచ్చే అవకాశం మాత్రం ఉంది. అది కొద్ది నెలల్లోనే మనం చూస్తాం తప్పనిసరిగా నాగరాజు గారు. బట్ ప్రస్తుతం అయితే కొనకపోవటం మంచిదనేటువంటి ఒక సూచన చేశారు. చూడండి, నిజంగానే అంటే ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, మనకు అర్థం కానటువంటి వాతావరణము మార్కెట్ ఉంది అనుకున్నప్పుడు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ చూస్తే కంప్లీట్గా పడిపోయింది, నేను గోల్డ్ చూస్తే అమాంతం పెరిగిపోయి ఉంది. దాంతోపాటు ఈ బడ్జెట్లో వీటికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా పూర్తిగా రాకపోవటం, దాని మీద అవగాహన లేకుండా ఇచ్చేయటము, అంటే ఎక్కడో మీరు చెప్పినట్లు ఇంటర్నల్గా వీటికి అనుసంధానం కనుక చూస్తే చాలా ఉన్నాయి. అవునండి, వీటి చుట్టూ చాలా ఉన్నాయి. చూద్దామండి, అంటే నెక్స్ట్ అప్డేట్స్ మనకు వస్తూ ఉంటాయి కదా, వాటి బట్టి ఇచ్చేద్దాము, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.